ప్రహ్లాదుడు గురించి చెప్పుకుంటున్నామండి. ప్రహ్లాదుడు ఏ విధంగా విద్యాభ్యాసం చేస్తున్నాడు? విద్యాభ్యాసానికి వెళ్ళినటువంటి ప్రహ్లాదుడు ఏ విధంగా చదువుతున్నాడనే తెలుసుకోవాలనే ఉద్దేశంతో తండ్రి గారైనటువంటి హిరణ్యకశిపుడు గురువులకి చెప్పెంపి బాబును పిలిపించుకుంటే ప్రహ్లాదుడు వచ్చిన తర్వాత ఏం నేర్చుకున్నావో అందులోకి సంబంధించినటువంటి ఏదైనా అన్నిటికి సంబంధించినటువంటి ఒక పద్యం చెప్పమన్నప్పుడు అంతా విష్ణుమూర్తి తప్ప ఇంకెవరు లేరు అని చెప్పేసి చెప్పడము. దానితో ఆయనకి కోపం రావటం. మళ్ళీ రెండోసారి మళ్ళీ విద్యాభ్యాసానికి గురుకులానికి పంపించడము. గురుకులంలో వాళ్ళు ఏం చెప్తారో అదంతా చక్కగా చెప్తున్నాడు, మనసులో పెట్టుకుంటున్నాడు. కానీ తను హృదయానికి తీసుకోవట్లేదు అనమాట. అలా వాళ్ళు చెప్పింది వాళ్ళకి చెప్పేస్తున్నాడు. చక్కగా వింటున్నాడు, చక్కగా ఆ, విద్య నేర్చుకుంటున్నాడు. కానీ ఆయన మదిలో మాత్రం ఆ శ్రీమన్నారాయణుడు తప్ప, ఆ శ్రీహరి తప్ప ఇంకొక ఆలోచన ఆయనకు లేదు. కానీ వాళ్ళు ఎంత చెప్పినా కూడా ఆయన ఆ, పై వరకే అంటే హృదయానికి తీసుకోకుండా పై వరకే తీసుకొని వాళ్ళు చెప్పినవన్నీ వాళ్ళకి మళ్ళీ తిరిగి చెప్తున్నాడు. రెండోసారి కూడా చక్కగా నేర్చుకున్నాడు. గురుకులం ఆ, నుంచి మళ్ళీ తీసుకురావడం జరిగింది తండ్రి అయినటువంటి హిరణ్యకశిపుడు అడగగానే. ఈసారి వాళ్ళు ఏం చేశారు, తల్లి దగ్గరికి తీసుకెళ్లారు. ముందు తల్లి చక్కగా మాట్లాడింది, అడిగింది, ఏం నేర్చుకున్నాను చక్కగా చెప్పు తండ్రికి అని చెప్పి ఆయన చక్కగా అలంకరించి సభకు పంపించింది. సభకు పంపిస్తే తండ్రి ఈసారి కూడా అడిగారు. అడగగానే ఏం నేర్చుకున్నావు, నువ్వు నేర్చుకున్నటువంటి మొత్తంలో ఆ సారమంతా వచ్చేటట్టుగా ఈ పద్యం వింటే ఇంకా అన్ని విన్నట్లే అన్నట్టుగా ఒక పద్యం చెప్పయ్యా అంటే అప్పుడు చదివితే తండ్రి చదువులోకెల్లా మర్మములు అని చెప్పేసి పద్యం చెప్పడం జరిగింది. చదివించి గురువులని కూడా ముందు చెప్తాడు. అప్పుడు గురువులు కొద్దిగా సంతోషపడతారు, మమ్మల్ని చదివించినాడని చెప్పాడు కదా అని. మొత్తం అందులో ఉన్న మరుమల్లా చదివానని చెప్పడంతో ఆయన సరే అందులో ఏముందో ఏం చదివావో ఒకసారి చెప్పయ్యా అని చెప్తే మళ్ళీ మనం గత వారం చెప్పుకున్నట్టుగా 9 భక్తితో కూడినటువంటి మార్గాలని తెలియజేసి ఈ 9 మార్గాల ద్వారా శ్రీహరిని మనం చేరుకోవచ్చు అని చెబుతూ అందులోనే పద్యంలోనే ఏం చెప్తాడంటే శ్రీహరిని ఆ, పూజించమని చెప్పని తండ్రి కూడా ఒక తండ్రేనా అన్నట్టుగా ఆయన వివరించడము. దానితో ఆయన కోపం రావడము, వాద ప్రతివాదనలు పెరగడము. ఇంకా ఎక్కువైపోయి శ్రీహరినే స్తుతిస్తున్నాడు. అందరికీ దేవుణ్ణి నేనైతే నన్ను కాదని శ్రీహరిని పూజిస్తున్నాడు ఈ బాలుడు అని చెప్పేసి ఇతనికి ఎవరు చెప్పారని గురువులను అరిచేసి సరే వీడు ఇంకా వద్దు, నాకు వీనికి ఏదైనా చేసేయండి అని చెప్పి అతన్ని చంపడానికైనా సిద్ధపడి అతన్ని సేవకులకు అప్పచెప్పేయడం జరిగింది. మనము విన్నాం ఇది. సేవకులకు అప్పచెప్తే సేవకులకు రకాలుగా ఆ గజాలతో తొక్కించడం అయితేనేమి, కొండ మీద నుంచి కింద పడేపియడం అయితేనేమి, పాములతో కరిపించడం అయితేనేమి, రాళ్ళతో కొట్టడం అయితేనేమి, సూదులతో గుచ్చడం అయితేనేమి, నూనెతో కాల్చడం అయితేనేమి, రకరకాలుగా ఆయన ఏం చేపించాలనుకున్నాడో ఆ విధంగా చేపించాడు ఆ బాలుణ్ణి ఆ, సంహరించడానికి. సంహరించడానికి ఏమి చేసినా కూడా బాలుడికి ఏమి కావట్లేదు. ఆ చివరికి హిరణ్యకశిపుడికి తల పట్టుకొని బాధపడతా ఉంటాడు. ఏమని అంటే ఈ బాలుడిని ఇన్ని ఇబ్బందులు పెడుతున్నా ఎవరికెళ్ళి ఒక మాట చెప్పడు, నన్ను మా నాన్న ఇబ్బంది పెడుతున్నాడని చెప్పడు, మా నాన్న బాగా చూసుకున్నాడని చెప్తాడు. ఇందులో మనం రెండు కథలు కూడా చెప్పుకున్నాం, సునస్సేపుడు కథ అని ఒకటి. అంటే తండ్రి ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఎవరికి చెప్పడు. సరే ఫ్రెండ్స్కి ఏమన్నా చెప్తాడా, చెప్పడు. తల్లికి ఏమన్నా చెప్తాడా, చెప్పడు. ఎవ్వరికి చెప్పడు. తనే భరిస్తున్నాడు. మరి ఎలా భరిస్తున్నాడో అర్థం కావట్లేదు. అలాగని చనిపోవట్లేదు. ఈయన దగ్గర ఏమైనా మర్మాలు ఏమైనా ఉన్నాయా అంటే అవి ఏమి లేవు. పెట్టినన్ని భరిస్తున్నాడు, ప్రత్యక్షంగానే భరిస్తున్నాడు, చూస్తూనే ఉన్నాడు ఇతను. కాబట్టి ఇతనికి ఏం అర్థం కాలేదు. ఇతని ద్వారా నాకేమన్నా మరణం వస్తుందా నాకు అర్థం కావట్లేదని బాధపడుతూ ఆ సునస్సేపుడు కథ కూడా గుర్తు తెచ్చుకుంటాడు అనమాట. ఆ విధంగా బాధపడుతున్నటువంటి ఇతన్ని చండామార్కుల వారు అంటే ఆ గురువులు ఆ, బాధపడి రాజా నువ్వు ఇంత బాధపడద్దు, మేము మళ్ళీ తీసుకెళ్ళి ఈసారి అతనికి ఆ దైవ చింతన లేకుండా ఉండే విధంగా ఆ, కామం గురించి, అలాగే మ్, మోహం గురించి, సంసార బంధనం గురించి, అందులో ఉన్నటువంటి ప్రేమ గురించి, ఈ బంధనంలోనే ఇరుక్కునే విధంగా, ఇందులోనే ఇరుక్కొని ఇంకా మిగతా ఆ దైవం గురించి ఆలోచన లేకుండా ఉండే విధంగా
కామము, క్రోధము, ప్రేమ, సంసారం పరమైనటువంటి బాధ్యతలు, ఆ బంధాల గురించి మేము చక్కగా వివరిస్తాము. అందులో పడిపోతే ఇంకా బయటికి రాలేడు. అది చావుతో సమానమైనటువంటి ఇది. ఇంకా అతను చనిపోవలసిన పని లేదు. ఇదే చాలు అతనికి. అలాంటి విద్యను మేము నేర్పిస్తాము. నువ్వు స్థిమితంగా ఉండు. నువ్వు అంత బాధపడుతుంటే మేము చూడలేకపోతున్నాము అనేసి వాళ్ళు ఈయనని మళ్ళీ గురుకులానికి తీసుకెళ్ళిపోయారు. గురుకులానికి తీసుకెళ్ళి ప్రహ్లాదుని మిగతా వాళ్ళందరితో పాటు కూర్చోబెట్టి చక్కగా మళ్ళీ విద్యని నేర్పిస్తున్నారు. ఈసారి మళ్ళీ వాళ్ళు ఏం చేశారు ఈసారి అంటే అర్థం ఏంటంటే ఇవన్నిట్లలో పెళ్ళైతే అతనికి ఏమేమి కావాలో అవన్నీ ఇప్పుడే నేర్పించేయడానికి సిద్ధపడిపోయినారనమాట. అటువంటి వాంఛలతో ఉన్నట్టయితే, ఆ కోరికలతో ఉన్నట్లయితే, అంటే కోరికలు అంటే మనము ఏదో వాటికి సంబంధించినటువంటి ఆ ఒక్క కోరికలే కాదండి. నాకు ఇంత కావాలి, నేను రాజునవ్వాలి, నా కింద ఇంతమంది సేవకులు ఉండాలి, నా పక్కన మంది మార్బలంతో మీరు గమనించారు, చాలా మంది వెళ్తుంటే వెనక చాలా మంది పోతూ ఉంటారు. అలా ఉండాలి, నేను ఇన్ని వేసుకోవాలి, నాకు ఇంత పిల్లలు కావాలి, ఇవన్నీ కూడా కోరికలే. నాకు సంపద కావాలి, ఇవన్నీ కూడా కోరికలే. కోరిక అంటే శారీరక పరమైనటువంటి కోరికలే కాకుండా ఇవన్నీ కూడా కోరికలే. ఇందులో పడిపోయినట్లయితే ఇంకా వేరే ఆలోచన ఇంకా రాదనమాట. అలాంటి కోరికలు అతనికి వచ్చేటట్టుగా అలాంటి శాస్త్రాలను మేము నేర్పిస్తాము అని చెప్పేసి ఇందులో చెప్పడం జరిగిందనమాట. ఈ విధంగా అతను ఆ, అక్కడికి వెళ్ళి నేర్చుకుంటా ఉంటే, ఇందులో ఒకటి నిన్న తిరుమల వైభవంలో చదివానండి. కోరికల విషయంలో ఒక కథ చదివాను రాత్రి నేను. తిరుమలలో విషయంలో ఒక భక్తుడు, ఆ, ఒక గురువు, ఒక శిష్యుడు ఇద్దరు వెళ్తూ ఉంటారు. దారి మార్గంలో వెళ్తూ ఉన్నప్పుడు శిష్యుడు అంటాడు ఆ, గురువుతో, ఆ, గురువర్య, ఇక నేను తపస్సు చేసుకోవడానికి వెళ్తాను, ఇంకా నాకు తపస్సుకి పంపించండి, మీరు నన్ను అనుగ్రహించండి అని అడుగుతాడు. అనుగ్రహించండి అని అడగగానే, అంటే కోరికల విషయంలో మీకు చెప్తున్నానండి ఈ కథ. ఆ, అనుగ్రహించండి అని చెప్పగానే గురువు అంటాడు, సరే నాయన, చక్కగా తపస్సు చెయ్యి. తపస్సు చేసిన తర్వాత, తపస్సు చేయడానికి నువ్వు ఇప్పుడంటే కూర్చుంటావు తపస్సులో, తర్వాత నువ్వు తపస్సులో ఉన్నప్పుడు నీకు అర్థమవుతుందో లేదో, కాబట్టి నీకు ఎండ తగలకుండా కొద్దిగా నీడ వేసుకో, కొద్దిగా నీకు కావాల్సినవన్నీ, అంటే గోచిగుడ్డ ఉంది, రెండే ఉన్నాయి గోచిగుడ్డలు, సరే ఇంకో రెండు మూడు పెట్టుకో పక్కన, జాగ్రత్తగా అన్ని చేసుకొని మంచినీళ్ళు అన్ని పెట్టుకొని పక్కన పెట్టుకొని చక్కగా కూర్చొని తపస్సు చేసుకోయా అని చెప్పి వెళ్ళిపోతాడు. సరే ఇతను ఏం చేశాడు, బయట ఆ, తీసుకొచ్చుకోవడము, ఆ, భిక్ష తెచ్చుకోవటం, కూర్చోవటం తపస్సులో. అలా కూర్చోవడానికి అలా కూర్చున్న ఇతను అలా చిన్నగా గుడిసె కట్టుకుంటాడు. అందులో కూర్చొని తపస్సు చేసుకుంటా ఉంటే, ఈయన గోచిగుడ్డలు ఉన్నాయి కదా, ఒకరోజు ఒకటి స్నానం చేసి ఒంటి మీద పెట్టుకుంటే ఇంకోటి ఆరబెట్టేవాడు. ఆరబెట్టింది ఎలుక పట్టకపోయింది, ఇంకా ఒకటే ఉంది ఆయనకి. ఏం చేయలేదు, అర్థం కాక సరే భిక్ష కోసం ప్రతిరోజు వెళ్తున్నాడు కదా, అలాగే ఈసారి కూడా భిక్ష కోసం వెళ్ళి అక్కడ ప్రజల్ని ఏమడుగుతాడంటే, అమ్మ భిక్షతో పాటు నాకు ఒక గోచిగుడ్డ కూడా మీరు దానం చేయండి అమ్మా, మీ దగ్గర ఉన్న ఏదో ఒక గుడ్డలతోటి అని అడిగితే, సరే అని చెప్పేసి వాళ్ళు గోచిగుడ్డ, భిక్ష ఈయనకు రెండు ఇస్తారు. ఇచ్చినాక ఈయన ఏం చేశాడు, సరే తీసుకెళ్ళిపోయాడు. తీసుకెళ్ళిపోయాక వాళ్ళు రెండు గోచిగుడ్డలు ఇస్తారు, తీసుకెళ్ళిపోయాడు. ఈ అన్నం తిన్నాడు, ఆ భిక్ష పాత్రని ప్రసాదంగా స్వీకరించి తినేశాడు. తర్వాత ఆయన ఆ గోచిగుడ్డని వాడుకుంటున్నాడు. ఈ ఎలక ఏం చేసింది ఈసారి, ఈ గోచిగుడ్డని తీసుకెళ్ళిపోయింది. అయ్యో ఇది ఇట్లా చేసింది అని మరుసటి రోజు మళ్ళా పోయి అన్నం అడుక్కొని మళ్ళీ ఇప్పించుకున్నారు. ఇప్పించుకుంటే వాటి ద్వారా ఈసారి చెరొక చోట ఆరేసాడంట. ఆరేస్తే ఆ ఎలక ఏం చేసింది, ఇటువైపుది రెండు తీసుకుపోయింది గోచిగుడ్డల్ని. ఇంక ఈసారి నెక్స్ట్ ఆమె దగ్గర పోయి, అమ్మ నాకు ఇలా ఇబ్బంది అవుతుంది ఇట్లా అని అంటే, అయ్యో నీకు ఇలా ఇబ్బంది అవుతుందా, ఆ ఎలకను చంపడానికి నేను పిల్లిని ఇస్తాను, రోజు ఎన్నిసార్లు అని గోచిగూడలు ఇవ్వమంటావు, పిల్లిని ఇస్తాను, పిల్లిని తీసుకుపోయి పెట్టినావంటే నీకు ఇబ్బంది లేకుండా ఉంటుంది అనిందంట. సరే ఈసారి ఆమె పిల్లిని ఇచ్చింది. పిల్లిని తీసుకపోతే ఎలక లేదు, కానీ పిల్లికి పాలు అవసరమైనవి. మరుసటి రోజు మళ్ళీ భిక్షకి వెళ్ళి, అమ్మ పిల్లికి పాలు అవసరమైనవి, పిల్లికి పాలు నాకు భిక్ష ఇయ్యమ్మా అని అడిగాడంట. పిల్లికి పాలు ఇచ్చింది. ఒక రోజు, రెండు రోజులు, మూడు రోజులు ఆ బజార్లో ఉన్న వాళ్ళు, ఆ వీధిలో ఉన్న వాళ్ళు ఇచ్చారు. రోజు మేము ఎక్కడ ఇచ్చామయ్యా నీకు పాలు పని పెట్టుకొని అని చెప్పి, ఈసారి నీకు ఆవుని ఇస్తున్నాం, ఆవుని తీసుకుపో అన్నారంట. ఆవుని తీసుకుపోయాడు ఆయన. అంటే ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే గోచుగూడ దగ్గర స్టార్ట్ అయిందండి. ఆవును తీసుకెళ్ళిపోయాడు. ఆవును తీసుకెళ్ళిపోయాక ఆవు చక్కగా పాలు ఇస్తుంది, పిల్లికి పాలు పోస్తున్నాడు, ఈయన చక్కగా భిక్ష పట్టుకొస్తున్నాడు. కానీ ఆవు మేత వేయాల్సి వచ్చింది. అమ్మ ఆవుకి బాగానే ఉంది, నేను చక్కగా ఉన్నాను, ఇప్పుడు ఆవుకి మేత వేయాల్సి వచ్చిందమ్మా, మరి మేత వేయడానికి గడ్డి లేదు నా దగ్గర, గడ్డి అంటే, గడ్డి ఒకటి రెండు రోజులు ఇచ్చాక రోజు నేను ఎక్కడ తెచ్చిచ్చాను నీకు గడ్డి, అందుకని ఇదిగో నాది 2 ఎకరాల పొలం ఉంది, ఈ పొలం నీకు రాసి ఇచ్చేస్తున్నాను, ఆ ఆశ్రమం పక్కనే ఉంది కదా, ఆ రాసి ఇచ్చాను, ఆ పొలంలో నువ్వు పని చేసుకొని ఆ గడ్డి ఏదో తీసుకెళ్ళిపో అనిందంట. సరే అని చెప్పేసి ఆయన ఆ పొలంలో కూలి వాళ్ళని పెట్టుకొని ఆ పని చేయించుకొని
తెచ్చుకొని అవి గడ్డి గేదె ఆవుకేసుకొని దాని మీద వచ్చినటువంటి దాంతో ఈయన భిక్షగా ఉపయోగించుకొని అలా చేస్తున్నాడు. దాంతోటి క్రమేణా ఆవు నుంచి దూడలు ఈయనకి పొలం మీద పంట బాగా రావటము, ఇంకా పొలం పెరగటము, సావుకారు అవ్వటం ఇదంతా అయింది. గురువుగారు అదే మార్గంలో తిరిగి వస్తా ఉన్నాడంట. వస్తూ ఒకరోజు అడిగాడు, ఇక్కడ ఈ ఏరియాలో మా యొక్క శిష్యుడు ఉండాలి, ఈ ప్రాంతంలో అతను ఎక్కడ ఉన్నాడో చెప్పండి అని అడిగితే, ఈ ఈ శిష్యుడుకి పెద్ద ఐశ్వర్యవంతుడైపోయి ఇతని దగ్గర నౌకర్లు ఉన్నారు. ఆ నౌకర్లను అడిగాడు ఈ మాట. ఆ నౌకర్లు పోయి ఆయనకు చెప్పారు. శిష్యుడు వచ్చాడు, ఏంది ఇది, నిన్ను భిక్ష అని చెప్పావు, తపస్సు అని చెప్పావు, ఇదేంటి ఈరోజు ఇంత ఐశ్వర్యంతో ఉన్నావు అని అంటే, అవును గురువుగారు, నాకు ఒక గోచుగుడ్డతోటి ఇదంతా వచ్చింది అన్నాడంట. అవునా, అదేంటి ఎట్లా అని చెప్పేసి అడిగితే చెప్పాడంట. ఓకే, నాకు సంతోషమే, నువ్వు శిష్యుడు ఇంత గొప్ప ఐశ్వర్యంతో ఉంటే నాకు ఆనందమే, కానీ నువ్వేం చేసావో గుర్తుందా? ఆ గోచుగుడ్డతోటి నీకు వచ్చినటువంటి వీటి ద్వారా కోరికలు పెరిగి 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 శ్రీమన్నారాయణుణ్ణి, ఆ శ్రీహరిని, ఆ ఈశ్వరుణ్ణి స్మరించడం కూడా మర్చిపోయావు. అది గుర్తుందా? కోరికలు పెరిగితే, సంపద పెరుగుతూ ఉంటే దాని మీద ధ్యాసలో పడిపోయి, వాటి మీద వెంపర్లాటలో పడిపోయి ఆ శ్రీహరిని స్మరించడం మర్చిపోయావు. ఎన్ని సంవత్సరాలు వదిలేసావో చూడవయ్యా. వీటి మీదకొస్తే ఈ కోరికలు ఇలాగే ఉంటాయి. ఆ కోరికలను ఆపుకొని శ్రీహరిని స్మరించవలసినటువంటి బాధ్యత మనది. వాటిని ఆపాల్సిన బాధ్యత కూడా మనదే. కోరికల్ని నువ్వు ఇందులో పడిపోయి పెంచుకుంటూ పెంచుకుంటూ ఆమె ఇచ్చిన 2 ఎకరాల నుంచి 100 ఎకరాలకు వెళ్ళిపోయావు. ఆవులు ఇంత పెంచుకున్నావు, పాడి పంట పెంచుకున్నావు, ఇదే ధ్యాసలో పడిపోయావు, కానీ శ్రీహరిని స్మరించడం మర్చిపోయావు అని చెప్పేసి చెప్పాడంట. అప్పుడు గురువుగారు, నా తప్పు క్షమించండి, ఇంక ఇది చాలు నాకు అని చెప్పేసి మళ్ళీ తపస్సు మార్గం వైపు వెళ్ళిపోయినాడంట. అంటే ఈ సంసార బంధం అనేది అలాంటివి, ఆ కోరికలు అనేవి అలాంటివి. ఒకసారి మొదలయ్యాయి అంటే దాని మీద ఆ విధంగా పెరుగుతుంది. ఇటువంటి చదువు నేర్పిస్తాము ప్రహ్లాదుడికి అని చెప్పేసి వాళ్ళు ప్రహ్లాదుని కూర్చోబెట్టి చెప్తా ఉన్నారు. ఇంకా ఒకరోజు ఒకనొక రోజున వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ యొక్క గృహస్థ పనులు ఉంటాయి కదండి, ఆ పనులు చేసుకోవడానికి వెళ్ళిపోయినారు. ఆ పనులు చేసుకుంటున్నారు ఇక్కడ విద్యార్థులను పెట్టేసి. ఇప్పుడు మేమైనా అంతే, ఏదైనా వర్క్ ఉన్నప్పుడు ఏం చేస్తామమ్మా, మీరు ఏదైనా తీసి చదువుకోండి అమ్మా, మేము ఈ వర్క్ చేసుకుంటామని చెప్పేసి వర్క్ చేసుకుంటా ఉంటాం. వాళ్ళ ముందే కూర్చుంటాం, కానీ వాళ్ళు చదువుకుంటుంటే మేము వర్క్ చేసుకుంటా ఉంటాం, ఏదైనా అఫీషియల్ వర్క్ ఏదన్నా ఇస్తే మనకి. అలాగే వాళ్ళు వాళ్ళ పనుల మీద వాళ్ళు వెళ్ళినప్పుడు వీళ్ళు చదువుకోమని చెప్తే, అప్పుడు ప్రహ్లాదుడు ఏం చేశాడంటే, అందరిని కూర్చోబెట్టి, మనకు గురువు గారు చెప్పేది చదువు మంచి చదువు కాదు, ఈ చదువు మనకు దేనికి ఉపయోగపడదు, మనం చెప్పుకోవాల్సిన చదువు వేరే ఉంది, నేను మీకు చెప్తాను, అది నేను మీకు నేర్పిస్తాను అని చెప్పేసి కూర్చోబెట్టి ఆ శ్రీమన్నారాయణ గురించి, ఆ శ్రీహరి గురించి ఆయన చక్కగా బోధిస్తూ ఇప్పుడు విషయం చెప్తున్నాడు అనమాట. ఇది మనకు ఆల్రెడీ మనము కపిల మహర్షి యొక్క కథలో విన్నాము, సాంఖ్య దర్శనం అనేది. అది మళ్ళీ ఇక్కడ ఇందులో ప్రహ్లాదుడు కూడా సాంఖ్య దర్శనం గురించి చెప్తున్నాడు. జ్యోతి మేడం కూడా భగవద్గీతలో సాంఖ్య దర్శనం గురించి కూడా తను కూడా చెప్పారనమాట. అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు, మానవుడికి ఉండేది 100 సంవత్సరాలు, శతాయుష్ అంటాం మనం. ఆ శతాయుష్లో మనము పగలు రాత్రి 2 ఉన్నాయి. కాబట్టి రాత్రి తీసుకుందాం. మనం జీవించే కాలం మొత్తం 100 సంవత్సరాలు అయితే, రాత్రి ప్రతిరోజు మనం పగలు రాత్రి ఉంటున్నాం కాబట్టి రాత్రికి 50 సంవత్సరాలు పోయినాయి. ఇంకా మనకి మిగిలింది ఎన్ని సంవత్సరాలు? 50 సంవత్సరాలు. 50 సంవత్సరాల్లో ఈ బాల్యానికి ఒక 20 సంవత్సరాలు పోతున్నాయి. ఇంకా మిగిలింది ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాలలోనైనా మనము ఆ శ్రీహరిని, ఆ ఈశ్వరుణ్ణి స్మరించడం చేయకపోతే, మనం మళ్ళీ ఏ జన్మలు తీసుకుంటామో మనకే తెలియదు, ఎటువంటి జన్మలు పొందుతామో తెలియదు, ఎటువంటి కార్యాలు చేస్తామో తెలియదు. కాబట్టి ఈ 30 సంవత్సరాలు మనకున్న సమయంలో మనము ఆ శ్రీహరిని స్మరించే విధంగా మనము ఉండాలి. మనం ఏ పనైనా చేసుకుంటూ ఉండండి. మనం మొదట్లోనే ప్రారంభంలోనే చెప్పుకున్నాము, అతను మంచినీళ్ళు తాగుతున్నా, పాలు తాగుతున్నా, నిద్రిస్తున్నా, కూర్చున్నా, అతను ఆట ఆడుతున్నా, అన్ని సమయాలలోనూ ఆ శ్రీహరిని మనసులో స్మరిస్తూనే ఉన్నాడు, ఆయన సేవిస్తూనే ఉన్నాడు. అలా మనకి 30 సంవత్సరాల సమయంలో మనం ఆ శ్రీహరిని స్మరించుకుంటూ ఉంటేనే మనము ధన్యులమవుతాము, మరుజన్మ లేకుండా చేసుకోగలుగుతాము అని ఆ విద్యార్థులకు చెప్పి వాళ్ళతో నారాయణుని యొక్క పదము పలికిస్తూ ఉన్నాడు. సరే, వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు మాతోటే కదా ఉన్నావు, మాతోనే విద్య నేర్చుకున్నావు, మాతోనే గురువుల దగ్గర ఉన్నావు, మరి నీకెలా వచ్చింది ఇది, మాకైతే రాలేదు కదా, నీకెలా వచ్చింది అని అడిగితే, అప్పుడు అతను అన్నాడు, నాకు నారదుడు చెప్పాడు, నారదుడు చెప్పడం వలన నాకు ఈ భాగ్యం కలిగింది, ఈ వేదాంగాలకు సంబంధించినటువంటి అన్ని శాస్త్రాలను నాకు నారదుడే నేర్పించాడు. అంటే మేము నమ్మము, నువ్వు మాతోనే ఉన్నావు, గురుకులంలో మాతోనే ఉన్నావు, ఎప్పుడు నారదుడు రాలేదు.
అలాగే రాజ్యంలో ఉన్నావనుకో, అప్పుడు నీ దగ్గరికి నారదుడు ఎప్పుడు రాలేదు. ఎందుకు వస్తే రాజుకు తెలిసిపోతుంది నారదుడు వచ్చాడని. మరి మా దగ్గర ఉన్నప్పుడు రాలేదు, గురుకులంలో ఉన్నప్పుడు రాలేదు. మరి నారదుడు నీకెప్పుడు కనిపించాడు నువ్వు చెప్పినవి నమ్మడానికి? నువ్వు చెప్పిందంతా బాగుంది, ఆయనను శ్రీహరిని స్మరిస్తే బాగుంటుందని మాకు కూడా అర్థమవుతుంది. కానీ నీకెవరు చెప్పారు ఈ విద్య అని చెప్పేసి అడిగితే, మా అమ్మ కడుపులో, మా అమ్మ గర్భంలో నేను ఉన్నప్పుడు నేను విన్నాను. అది ఒకసారి మళ్ళీ మీకు చెప్తాను. ఏంటంటే, మా నాన్నగారు తపస్సుకి వెళ్ళినప్పుడు, హిరణ్యకశ్యపుడు తపస్సుకి వెళ్ళినప్పుడు దేవతలందరూ మా నాన్నంగా తిరిగి రారనుకొని మా యొక్క రాజ్యాలపైన వాళ్ళు దాడి చేశారు. మా రాజ్యాలన్నిటిని ఆక్రమించేశారు. అంతా దేవతామయం అయిపోయింది. ఆ సమయంలో మా రాజ్యం పైన దాడి చేసినప్పుడు ఆ ఇంద్రుడు మా యొక్క రాజభవనం పైన కూడా దాడి చేశాడు, మా అంతఃపురం పైన కూడా. మా అమ్మగారిని బంధించి ఈడ్చుకెళ్ళిపోతా ఉన్నాడు, లాక్కుపోతున్నాడు. వాళ్ళ అమ్మగారు లీలావతిని లాక్కెళ్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ ఉద్దేశము, తపస్సులో మా నాన్న బాగా శుష్కించిపోయాడు, ఆ తపస్సులోనే ఆయన చనిపోతాడు. చక్కగా ఈమె గర్భంలో ఉన్నటువంటి బాలుని చంపేస్తే నాకు ఈ రాక్షసుల గోల లేకుండా పోయిద్ది, ఈ పాలకుడు అనేవాడు లేకుండా పోతాడు, రాక్షసులను పరిపాలించే పాలకుడు లేకుండా పోతాడనే ఉద్దేశంతో ఆ అంతఃపురం నుంచి మమ్మని తీసుకెళ్ళిపోతూ ఉన్న సమయంలో నారదుడు ఆపి, నువ్వు తీసుకెళ్ళొద్దు. ఎందుకు తీసుకెళ్తున్నావు అంటే, నాకు ఆమె మీద వేరే ఏం లేదయ్యా, ఆమె గర్భంలో ఉన్నటువంటి ఆ పుట్టబోయే బాలుడు కూడా హిరణ్యకశిపుడు లాంటి వాడు, పుడితే మళ్ళీ మాకు ఇబ్బంది అవుతుంది, కాబట్టి ఆ బాలుడిని సంహరిద్దామని తీసుకెళ్తున్నాను పుట్టగానే అని చెప్పేసి చెప్తాడు నారదుడితో. నారదుడు అంటాడు, లేదు, ఆమె గర్భంలో భాగవతోత్తముడు పుట్టబోతున్నాడు, కాబట్టి అది నేను చూడవలసిన బాధ్యత నాకుంది. ఆమెను నాకు అప్పగించు, నేను ఆమెను సురక్షితంగా ఉంచి ఆయనకు అప్పచెప్తాను. ఆ బాలుడికి ఏం చెప్పాలో నేను అవన్నీ నేర్పిస్తాను. నాకు ఆమెని నా దగ్గర వదిలిపెట్టు అనగానే, ఇంద్రుడు మా అమ్మగారిని నారదుడి దగ్గర వదిలిపెట్టి వెళ్ళాడు. మా అమ్మ నారదునికి సేవలు చేసుకుంటూ ఆ చుట్టూ ఉన్నటువంటి ఆశ్రమం అంతా మంచిగా చూసుకుంటూ మా అమ్మ ఆయన దగ్గర ఉండింది. అప్పుడు నారదుడు వేదాంగాలన్నిటినీ నేర్పించి అందులో ఉన్నటువంటి సారాంశం అంతా మా అమ్మకి చెప్పారు. మా అమ్మ వింటూ ఉండింది, నేను మా అమ్మ గర్భంలో ఉండి విన్నాను. అయితే కాలక్రమేణా మా నాన్నగారు తిరిగి వచ్చిన తర్వాత మా నాన్నగారి యొక్క ప్రేమలో, మా నాన్నగారి యొక్క పాలనలో ఆమె కూడా పాలు పంచుకునింది కాబట్టి, ఆ ఆ మార్గంలో మా అమ్మ ఉండింది కాబట్టి మా అమ్మ ఆ నారదుడు చెప్పిన విషయాలను పూర్తిగా మర్చిపోయింది. కానీ నేను మాత్రము ఆ గురువుల దయ, ఆ నారదుని యొక్క ఆశీస్సులు, ఆ దైవం యొక్క ఆశీస్సులు ఉండడం వలన నా మనసులో అయిపోలేదు, అవి నాకు ఇప్పటికీ నాలో ఉన్నాయి. అందుకే నాకు ఆ అధ్యయనము, ఆ వేదాధ్యయనము, ఆ వేద శాస్త్రాల మీద ఉన్నటువంటి అవగాహనతో ఆ శ్రీహరి తప్ప ఇంకా వేరెవ్వరు లేరు ఈ లోకంలో మనకి. శరణు వేడుకోవాలన్నా, మనకు రక్ష ఇవ్వాలన్నా శ్రీహరిని అని నాకు అర్థమైంది. కాబట్టి నేను ఆ ధ్యాసలో నుంచి అలాగే ఉండేలా నన్ను ఆ గురువులు, ఆ దేవుడు, ఆ అమ్మ ఆశీర్వచనంతోనే నేను ఉన్నాను అని చెప్పి ఆయన వాళ్ళ యొక్క అక్కడ ఉన్నటువంటి ఫ్రెండ్స్కి చెప్తారు. అందరూ నారాయణ నారాయణ హరి అని పలుకుతూ ఉంటే, లోపల గృహస్థ కార్యక్రమాలలో ఉన్నటువంటి గురువులకి ఆ, వినిపడి పరిగెత్తుకుంటూ వస్తారు, ఇదేంది ఇట్లా అయిపోయింది అని. అందరూ వచ్చేసి ప్రహ్లాదుని, చండమార్కుల వారి కోపంతో ప్రహ్లాదుని తీసుకెళ్లిపోయి రాజుగారి దగ్గర పెట్టి, మనకు తులసి వనంలో గంజాయి మొక్క మొలిచినట్టు మన రాక్షసుల కులంలో నీ కొడుకు ఆ, ఈ విధంగా జన్మించాడు మనకి, ఇతను చేసే పనులేంది, ఉన్నటువంటి శిష్యులందరినీ మార్చేశాడు, అందరు ఇప్పుడు నారాయణ నారాయణ అంటున్నారు, మేము ఇతనికి ఇంకా చదువు చెప్పలేము, మా చేత కాదు అని చెప్పేసి అంటారు. అప్పటికి ఏం చేయాలో అర్థం కాదు ఇంకా హిరణ్యకశిపుడికి. ఎందుకు నువ్వు ఇంత పని చేస్తున్నావు, నేను అందరికి, ఆ దేవేంద్రుడికి కూడా నేనే దిక్కురా, మరి నువ్వెందుకురా ఇంత పని చేస్తున్నావు, నీకెవరున్నారు ఇప్పుడు దిక్కు? దేవతలందరూ కూడా నన్ను స్మరిస్తున్నారు, నేను చెప్తేనే సూర్యుడు కదులుతాడు, నేను చెప్తేనే చంద్రుడు కదులుతాడు, నేను చెప్తేనే పంచభూతాలన్నీ కదులుతున్నాయి, నేను చెప్తేనే దేవతలు వింటారు, మునులు మహర్షులు, ఆ, అన్ని రకాలవన్నీ కూడా నేను చెప్తేనే కదులుతున్నాయి. మరి నువ్వెందుకు నన్ను దేవుణ్ణిగా కాకుండా ఆ శ్రీహరిని పూజిస్తున్నావు? ఆయన మీ బాబాయిని చంపాడు, అది కూడా నీకు అర్థం కావట్లేదు, ఎందుకు నువ్వు ఈ విధంగా ఉన్నావు అని అంటే, నీకు తెలియట్లేదు తండ్రి, ఏమీ లేదు ఈ ఈ జీవంలో, అంతా శ్రీహరిని తప్ప ఇంకా వేరే ఏమీ లేదు. ఆ విషయం నువ్వు గమనించట్లేదు తండ్రి, నువ్వు గమనించట్లేదు, నాకు అర్థమవుతుంది. ఇప్పుడు తర్వాత అయినా ఇక్కడ ఉన్నటువంటి ఏమీ లేవు, ఏంటి ఇదంతా? పంచభూతాలతో తయారైనటువంటి ఈ శరీరం ఇది. పంచభూతాలతో భూమి నుంచి మనకేమొస్తుంది? ఈ శరీరం వస్తుంది, ఈ చర్మం వస్తుంది. అగ్ని నుంచి ఆ ఆకలి పుడుతుంది,
అలాగే నీరు నుంచి మన మూత్రము మన రక్తము తయారవుతుంది. అలాగే ఆ, ఉమ్, ఆకాశం నుంచి కోరికలు వస్తున్నాయి అని చెప్పేసి ఈ పంచభూతాల నుంచి ఏవైతే మనకు వచ్చాయో, ఈ మనము శరీరము ఎప్పుడైతే ఈ ఈ ఆత్మ మనల్ని వదిలేసి వెళ్ళిపోతుందో, ఈ శరీరంలో అన్నీ కూడా పంచభూతాలలో కలిసిపోతాయి. అది తెలుసుకోలేక ఈ మొత్తము నాదే, ఈ భూమండలం అంతా నేనే పాలన చేస్తున్నాను, వీళ్ళందరూ నా కింద ఉన్నారు, నేనే గొప్పవాణ్ణి, నాకు ఇంత ఐశ్వర్యం ఉందని నువ్వు ఆ, ఉన్నావు నాన్న, ఇది నీది కాదు, ఇదంతా తిరిగి ఏ రోజుకైనా వెళ్ళిపోవాల్సిందే అని చెప్పేసి, ఏదైనా వదిలేసి వెళ్ళిపోవాల్సిందే, అంతా ఈశ్వరుడిదే అని చెప్పి చెప్తాడనమాట. ఇదంతా ఈశ్వరుడిదే అని ఎలా చెప్పబోతున్నాడు అతను? ఇది నీది కాదు, ఆయనకు వదిలిపెట్టి వెళ్ళిపోవాలని ఎలా చెప్తున్నాడు అంటే, ఒక ఆ, ఒక 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 వ్యక్తి దగ్గర, ఒక ధనవంతుడి దగ్గర ఒక సేవకుడు ఉంటాడు. ఆ సేవకుడు ఆ, సేవ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మనకు ఉద్యోగం, ఆ, పెద్ద ధనవంతుడి దగ్గర కొంతమంది ఉంటారు కదండి, సేవ సేవ చేసే వాళ్ళు, అంటే ఉద్యోగస్తులు కానీ మనం తీసుకుంటాము, సేవలు చేసే వాళ్ళు ఉంటారు ఇళ్ళలో బాగా ధనవంతుల దగ్గర. అతనికి ఏం చెప్తాడంటారా, నేను మా కుమారుడి దగ్గరికి వెళ్తున్నాను, వాడి దగ్గర కొద్దిగా అవసరం ఉంది, కొంతకాలం నేను ఆయన దగ్గర ఉండాలి, కాబట్టి నువ్వు ఈ ఇంటిని వాడుకో, ఈ ఇల్లు మొత్తం నీదనే వాడుకో, మొత్తం నీదనే వాడుకో అంటే నా యొక్క ఆ, నేను ఉపయోగించేటువంటి ఏ, తినే ఆహారం అయితేనేమి, పడుకునేటువంటివి అయితేనేమి, ఆడుకునేటువంటివి అయితేనేమి, నేను ఏమి వేసుకుంటున్నానో అవన్నీ కానీ ఏవైనా కానీ అన్నీ నీవనుకనే వేసుకో, ఒక్క మొత్తం వాడుకో, నా ఈ రూమ్ అంతా వాడేసుకో, ఇల్లంతా వాడేసుకో, నీకు నచ్చినట్టుగా వాడేసుకో, కానీ ఆ అక్కడ ఉన్నటువంటి ఆ అంటే చిన్న కొలంలాగా ఆయన పెట్టుకున్నాడు, ఆ కొలంలో ఉన్నటువంటి చేపల జోలికి మాత్రం వెళ్ళొద్దయ్యా, ఈ మొత్తం నువ్వు వాడేసుకో అని చెప్పి పోతాడనమాట. అప్పుడు అతను ఏమనుకున్నాడు, ఆ సేవకుడు, మొత్తంగా ఆయన వెళ్ళిపోయాడు, మొత్తం నాదే కదా అని చక్కగా ఆయనకు నచ్చినట్టుగా ఉంటా ఉన్నాడు. 6 నెలలకు తిరిగి వస్తానని చెప్పాడు, నచ్చినట్టుగా ఉంటున్నాడు, ఆ నచ్చింది తింటున్నాడు, నచ్చింది కట్టుకుంటున్నాడు, నచ్చినట్టుగా పడుకుంటున్నాడు, నచ్చినట్టుగా ఎంజాయ్ చేస్తా ఉన్నాడు. ఇంకా వేరే ధ్యాసే లేదు ఆయనకి. సరే ఇంక అన్ని చేస్తున్నాడు కదా, బయటికి పోయేటప్పుడు అందరూ ఆ ఏంది నువ్వు ఇలా ఉన్నావు, ఏంటి మీ రాజు ఏమన్నా, మీ యజమాని ఏమైనా నీకు ఇది ఏమైనా ఇచ్చేసి వెళ్ళాడా ఏంటి అని చెప్పేసి అడిగితే, అవును ఇదంతా నాదే, నాదే అని చెప్పేస్తున్నాడు. ఇంకా ఆ యజమానిదని కూడా చెప్పట్లే, లాస్ట్కి ఆ ఇల్లు నాదే అన్నట్టుగా చెప్పేస్తున్నాడు అందరికీ. ఇది ఎవరిది అది అంటే నాదే అంటున్నాడు, ప్రతిదీ నాదే అంటున్నాడు. ఆయన వేసుకునేటువంటి నగలన్నీ కూడా ఈయన వేసేసుకున్నాడు, అన్నీ నాయే అన్నాడు. చివరికి రోడ్డున పోతా ఉంటే ఒక అతను అడుగుతాడు, మీ దగ్గర నా కొలంలో ఉన్నటువంటి చేపలు భలే ఉంటాయి, ఎప్పుడైనా తిని చూసావంటే, ఇంకా మళ్ళీ తినలేదంటే బాగోదని, తిన్నాను చాలా బాగున్నాయి అనేసి అని అన్నాడు అనమాట. అవునా, మాకు కూడా ఇస్తావంటే, లేదు లేదు అవి నేను ఒక్కనే తినాలి, మీరు ఎవరికి ఇవ్వను అంటాడు. ఆ విధంగా ఉండి ఇంటికి వచ్చిన తర్వాత ఆయన ఆ చేపలలో ఏమున్నాయో చూద్దాం అని చెప్పేసి 6 నెలల సమయం గడిచిపోయింది అనేది కూడా గుర్తు లేకుండా అక్కడికి వస్తాడు. వచ్చాక ఆ ఒక చేపకి గాలం వేసి గాలం తీస్తా ఉంటాడు. యజమాని లోపలికి వచ్చేస్తాడు. ఆయన ముందే చెప్పాడు చేపల జోలికి వెళ్ళొద్దని. అయ్యో ఎంత పని చేశాడో అని చెప్పేసి ఇతను అనుకొని, వెంటనే ఆయన దగ్గర పని వాళ్ళు ఉంటారు కదా, పని మనుషులందరినీ పిలిపించి ఇతనిని బయటికి గెంటిచ్చేస్తాడు. ఎందుకని గెంటిచ్చాడు? అతను చేసినవన్నీ, అతను ఒక్కడైతే మారాడు కానీ మిగతా పని మనుషులందరూ ఈయన కిందే ఉన్న వాళ్ళే కదా, వీళ్ళందరూ ఆయన ఏమేం చేస్తున్నాడో చెప్తా ఉన్నాడు అనమాట, ఏ విధంగా ప్రవర్తించాడో చెప్పాడనమాట. అందువల్ల ఇతన్ని బయటికి గెంటేపించారు. ఇక్కడ అర్థం ఏంటంటే, ఇన్ని ఇచ్చింది ఎవరు? ఈశ్వరుడే. ఇవన్నీ ఒక్కసారిగా తీసేసింది ఎవరు? ఈశ్వరుడే. అంటే మనం వెళ్ళేటప్పుడు ఏమీ తీసుకెళ్ళాం, ఇచ్చాడు. మనం ఇప్పుడు ఈ భూమి మీదకి వచ్చాం, ఇవన్నీ అనుభవిస్తున్నాం, ఆనందంగా గడుపుతున్నాం, ఆ స్వామిని కూడా స్మరిస్తున్నాం. అన్ని తీసుకో, అన్ని అనుభవించు, అష్టైశ్వర్యాలని పొందు, ఆనందంగా ఉండు, కుటుంబంతో సంతోషంగా గడుపు. ఆయన ఏ రోజైతే తీసుకెళ్లాలనుకున్నాడో ఆ రోజు ఇవన్నీ వదిలేసుకొని మనం వెళ్ళిపోవాలి. అదొక్కటి మనము గుర్తుపెట్టుకుంటే చాలు. ఇవేమీ లేవు, నీకు ఇవన్నీ నువ్వు ఉన్నాయనుకుంటున్నావు, ఇదంతా మిథ్య, ఇదంతా మాయ నానా, ఆ శ్రీహరి మాత్రమే నిత్యము, ఎప్పటికీ అని వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు. ఆ విధంగా చెప్పేసరికి అసలు ఇంకా హిరణ్యకశిపుడికి ఎక్కడ లేని కోపం వచ్చేసింది. ఇక్కడ చాలా చాలా వేదాంతం చెప్తాడండి. వాద ప్రతివాదనలు జరుగుతాయి ఇద్దరికి, తండ్రి కొడుకులకి. ఆ వాద ప్రతివాదనలో ఉమ్, తగ్గకుండా చెప్తున్నాడు ప్రహ్లాదుడు. అలా చెప్తుంటే హిరణ్యకశిపుడికి ఏం చేయాలో అర్థం కాక బాగా కోపం వచ్చి, నీకు దిక్కెవరో నేను చూస్తాను అని చెప్పేసి, ఏరా నువ్వు ఆయన అన్ని చోట్ల ఉన్నాడు అంటున్నావు కదా, మరి ఇక్కడ కూడా ఉన్నాడా అంటే, ఇక్కడ కూడా ఉన్నాడు. నువ్వు
తెరిచి చూస్తే, నీ మనసును తెరిచి చూస్తే ఇక్కడ కూడా ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి ఆయన నాట్యం చేసుకుంటా ఉంటాడు, నృత్యం చేస్తూ ఉంటాడు. అయితే నువ్వు ఇక్కడ ఉన్నాడని చెప్తున్నావు, సర్వాంతర్యామి. మనం ఇందులో పద్యం కూడా మనకు ఒకటి ఉందండి, అందుగలడు ఇందు లేడని ఏ, అనుకోవద్దని చెప్పేసి వాళ్ళ తండ్రికి చెప్తున్నాడు ఈ పద్యాన్ని. అన్ని చోట్ల ఉన్నాడని చెప్తున్నాడు కదా కదా అని చెప్పేసి ఆయన ఏం చేశాడు, సరే ఈ ఈ అంటే సింహాసనం మీదనే కూర్చొని ఉన్నాడు, మరి ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నాడు అనమాట, అంటాడు అనమాట. ఈ స్తంభంలో ఉన్నాడా అని అన్నప్పుడు, ఆహా ఉన్నాడా, అన్ని చోట్ల నువ్వు చూడు నీకు కనిపిస్తాడని. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది అయింది? విష్ణుమూర్తికి ఇబ్బంది అయిపోయింది. ఎందుకని? భక్తుడు అడిగాడు కదా, ఆ పని చెయ్యాలి ఇప్పుడు. ఆయన ఏం చెప్పాడు, అక్కడ ఉన్నాడని చెప్తున్నాడు, మరి అక్కడ తను కనిపించకపోతే అది ఆ భక్తుడికి ఆయనను స్మరించినందుకు, ఆయనే అని నమ్మినందుకు అది విఫలమైపోతుంది ఆయన కనిపించకపోతే. అందుకోసమని అప్పటికప్పుడు ఆయన ఆ స్తంభంలోకి రావాల్సి వచ్చింది. ఆ సర్వాంతర్యామి అన్ని చోట్ల ఉన్నాడు, కానీ ఈయన ఏం చెప్పాడు, ఆ స్తంభం అడిగాడు కాబట్టి స్తంభంలోనే ఉన్నాడని చెప్తున్నాడు. అందుకు కాబట్టి ఆ స్తంభంలో ఉండవలసి వచ్చింది. అంటే భక్తుడు ఏం చెప్తాడో, ఏం కోరిక కోరతాడో ఆయన ఆ కోరిక తీర్చవలసిన బాధ్యత ఆయనకుంది. ఇక్కడ ఒకటి మనకేంటంటే, మీకు భగవద్గీతలో జ్యోతిగా చెప్పినట్టున్నారు నాకు. మళ్ళీ ఇంతకుముందు కూడా విన్నాం మనం. అదేంటంటే భీష్ముడు, ఆ, కృష్ణుడు ఏం చెప్తాడు, నేను ఆయుధం పట్టను అని చెప్పేసి చెప్తాడు అర్జునునికి, నేను రథసారథిగానే ఉంటానని చెప్తాడు. నేను రథం నడుపుతాను అంతే, నేను ఏ ఆయుధం పట్టానని చెప్తాడు దుర్యోధనుడికి. అందుకని ఆయన సంతోషపడ్డాడు దుర్యోధనుడు. కానీ ఏమైంది, ఒక రోజున ఆయన ఆయుధం పట్టను అనే విషయాన్ని ఆ, భీష్ముడికి తెలిసింది విషయం. ఆయుధం పట్టనన్నాడు కృష్ణుడు అనేసి. అవునా, ఆయుధం పట్టనన్నాడా, అలా అయితే నేను ఈరోజు ఆయనతో ఆయుధం పట్టిస్తాను అంటాడు భీష్ముడు. భీష్ముడు ఎప్పుడూ హరినామస్మరణ చేస్తూ ఉండేటువంటి వ్యక్తి, గొప్ప భక్తుడు హరికి. అలాంటి వ్యక్తి ఎప్పుడైతే అతను, నేను ఈరోజు ఆ శ్రీకృష్ణుడితో ఈరోజు నేను ఆయుధం పట్టిస్తానని ఎప్పుడైతే అన్నాడో, మరి భక్తుడి మాట నెరవేర్చాలి కాబట్టి ఆ రోజు శ్రీకృష్ణుడు ఆ భీష్ముడు వేసిన బాణాల దాటిని తట్టుకొని, లాస్ట్ చివరికి కోపంతో నేను ఈరోజు భీష్ముడిని చంపేస్తానని చెప్పేసి సుదర్శన చక్రం తీసుకుని కిందకి దిగే భీష్ముడి వైపుకి వెళ్ళిపోతాడు అనమాట. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ భీష్ముని చంపాలని కాదు, అంత గొప్పవాడు ఆ శ్రీహరి, ఆయనకు తెలియదా ఈయన రెచ్చగొట్టాడు అనే విషయం ఆయనకు తెలియదా? కానీ ఏంటంటే భీష్ముడు అందరి ముందు అంటాడు అన్నమాట, నేను ఈరోజు శ్రీకృష్ణుడితో ఆయుధం పట్టిస్తాను అని. మరి ఆయన స్మరించే వ్యక్తి ఆయన చెప్పిన మాటని ఈయన చేసి చూపించాలి. అలాగే ఆ రోజు ఎలా అయితే చేశాడో ఇక్కడ కూడా, ఎప్పుడైతే ప్రహ్లాదుడు ఉన్నాడు తండ్రి నువ్వు వెళ్ళి చూడు, అన్ని చోట్ల ఆయన ఉన్నాడు, ఇప్పుడు నువ్వు చెప్పిన స్తంభంలో కూడా ఉన్నాడు అనగానే సింహాసనం మీద నుంచి ఇంకా కిందకు వచ్చేసాడు. కిందకొచ్చి ఖడ్గం తీసి, ఈ చేత్తో ఖడ్గం పట్టుకొని, ఎడం చేత్తో ఖడ్గం పట్టుకొని, ఆయన మనము ఆ, అప్పుడు బలిష్ఠులు కదండి, బాగా బలంతో ఉన్నటువంటి వాళ్ళు ఎత్తు ఎక్కువ ఉంటారు, ఆ బరువు ఎక్కువగా ఉంటారు, బలమైనటువంటి దేహదారుఢ్యం కలిగినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆయన ఏం చేశాడు, తన ఆమ్, బాగా ఆ అరుస్తూ కేకలేస్తూ ఒకసారిగా వచ్చి ఆ కుడి చేతిని బాగా గట్టిగా బలంతో ఆ స్తంభాన్ని గుద్దేశాడు. ఎక్కడున్నాడేమో చూపించరా అని గుద్దేశాడు. గుద్దేయగానే బలంగా గట్టి కొట్టేశాడు ఆ స్తంభాన్ని. కొట్టగానే అందులో ఆ శ్రీమన్నారాయణుడు ఆ నరసింహ రూప అవతారంలో ఆయన మనకి దర్శనం ఇస్తాడనమాట. ఆ దర్శనం ఇచ్చేదండి ఈ భాగవతంలో నేను అది మీకు చెప్దామనుకొని పెట్టుకున్నానండి, మళ్ళీ సమయం ఎక్కువైపోయిందని చెప్పలేకపోతున్నాను. ఎంత చక్కగా వర్ణిస్తాడండి పోతన గారు. ఆయన వచ్చేటప్పుడు అందులో నుంచి స్టార్టింగ్ మళ్ళీ ఏం చెప్తున్నాడు, ఆ స్తంభంలో నుంచి బయటకు వస్తున్నాడు. ఇప్పుడు ఆయన స్తంభంలో నుంచి బయటకు వస్తున్నటువంటి వ్యక్తి ఏ విధంగా చూపిస్తున్నాడంటే, ఫస్ట్ పాదములు చూపించాడు. నరసింహ అవతారంలో వస్తున్నాడు కదా, ఆయన ముందు వచ్చేటప్పుడు పాదములు కిందంతా నరుడు, పైన కదా మనకు సింహ అవతారము, ముందు పాదాలు వచ్చాయి. ఆ పాదాలతో పాటు ఆయనతో పాటు పాదము, చాపము, ఆ శంకు చక్రాలు, తర్వాత వజ్రాయుధము, మీను లాంటి కళ్ళు అని చెప్పి రాశాడండి. చేప కళ్ళు అని చెప్తాం కదండి, మీను లాంటి కళ్ళతో ఆయన బయటికి వచ్చాడు. వచ్చేటప్పుడు ఆయన ఏమేమి ఉన్నాయో కూడా చెప్తున్నాడండి. పట్టు పీతాంబరము, తర్వాత నడుముకి ఆ ముత్యాలతో కట్టినటువంటి వడ్రానము, సన్నటి నడుము, ఎంత అందంగా ఉందో అంటే ఆ నడుము, ఆ సన్నటి నడుము, ఆ శ్రీహరిని వర్ణిస్తున్నాడు. ఆయన మీద ఉన్నటువంటి ఆభరణాలు, ఆ అభయహస్తము,
మళ్ళీ కటి ముద్రతో ఉంటున్నాడు. ఇవన్నీ మణులు మాణిక్యాలతో అన్ని వేస్తున్నారు. అని అలంకార ప్రియుడు కదండి ఆయన. ఆయన అక్కడ అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి ఆ లాంటి కళ్ళతోటి ఇలా చూస్తూ ఆయన కోపంతో రౌద్రంతో, సింహం కదా, రౌద్రంతో భీకరంతో అరుస్తూ ఆయన బయటికి వచ్చాడు. నేనేదో చిన్నగా చెప్పానండి. పోతన్న గారు చాలా అద్భుతంగా వర్ణించారండి. అది చదువుతుంటే బుక్లో నాకు అది మీకు చదివి చెప్పడానికి ఒక 10 నిమిషాలు పడుతుందండి. అంత గొప్పగా వర్ణించాడు. ఆయన అంగంగాన్ని వర్ణించేశాడు చక్కగా. అలా కురులతో సహా వర్ణించాడండి. ఎంత అందంగా ఉన్నాయో ఆ కురులు అని చెప్తున్నాడు. అంత గొప్పగా, అంత అందంగా ఆ శ్రీహరి నరసింహ అవతారంలో బయటికి వచ్చి చుట్టూ చూసి ఈ ప్రహ్లాదుని బాధ పెట్టాడు కాబట్టి ఆయనకు అంత కోపం. ఆయన ఏం చెప్పాడు, మొదట్లోనే చెప్పాడు దేవతలు వెళ్ళి అడిగితే, నా భక్తుడు ప్రహ్లాదుడు ఆయనకు పుట్టబోతున్నాడు. ఆ ప్రహ్లాదుని ఎప్పుడైతే ఇబ్బంది పెడుతుంటాడో ఆ క్షణం నేను వస్తానని చెప్పాడు. ఆయనకు అంత ప్రేమ ఉంది ఆ ప్రహ్లాదుడి మీద. ఎందుకని ఆ ప్రతి పనిలో మనం కూడా అండి, ఏ పనన్నా చేయని ఆ దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ పని చేస్తే విజయవంతం అవుతుంది. ఆయన ఆ ప్రతి పనిలో ఆయననే తలుచుకున్నాడు. మరి అలా తలుచుకున్నాడు, అలా స్మరించాడు కాబట్టి ఆయనకు అంత ప్రీతిపాత్రుడైపోయాడు. ఇంకా బయటకు వచ్చి ఒక్కసారిగా ఆయన ముందే ఏం కోరుకున్నాడు హిరణ్యకశిపుడు? ఆయుధంతో చనిపోకూడదు కోరుకున్నాడు. పగలు రాత్రి చనిపోకూడదని కోరుకున్నాడు. అలాగే జంతువుతో గాని మనిషితో గాని చనిపోకూడదని కోరుకున్నాడు. ఆయన ఏవైతే కోరుకున్నాడో అవన్నిటిని ఇప్పుడు ఇతను నెరవేర్చాల్సి వచ్చింది. కాబట్టి ఏం చేశాడు ఇప్పుడు అతను? ఆ, ఉమ్, ఉమ్, ఆ, అతన్ని పట్టేసి ఇదా అంటారే, గరుడు, గరుత్మంతుడు అంటే పక్షి, పాముని ఎలా అయితే పట్టుకొని బంధించేస్తుందో అలా ఆయన ఆ రూపంలో ఉండి హిరణ్యకశిపుని బంధించేస్తే పట్టు వదిలించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేసి చివరికి ఆయన మీద పట్టు వదిలించుకొని పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఆయనకు అర్థమైపోయింది ఆ స్తంభంలో నుంచి ఎప్పుడైతే రాగా వచ్చాడో, ఓ శ్రీహరి, ఎంత మాయ అనేది, ఎంత మోసము! నీ కోసం వైకుంఠం అంతా ఎత్తుకొచ్చానే, నువ్వు దొరుకుతావేమో, నేను చంపేద్దాము సంహరిద్దామని. అప్పుడు మాత్రం దొరకకుండా, నాకు తెలుసు నువ్వు మాయావి అని, నువ్వు మామూలుడివి కాదు, ఈ రూపంలో వచ్చింది కూడా నువ్వే. ఎందుకంటే నర రూపము కాదు, మనిషి రూపం, ఆ, సింహ రూపము కాదు, ఈ రూపంలో కూడా వచ్చింది నువ్వే. నాకు అర్థమైపోయింది, నువ్వు మాయావి కదా. ఈ రోజు నీ చేతిలో నా యొక్క మరణం అనేది తథ్యం అనేది అర్థమైంది. కానీ నేను మాత్రము నీతో పోరాటం చేస్తాను అని అతను భావించి, అతను అనుకొని ఆ శ్రీహరి పైన యుద్ధము చేయడం సిద్ధపడ్డాడు. యుద్ధం చేస్తూ ఉన్నాడు. ఆ యుద్ధంలో అతన్ని బంధించి గట్టిగా పట్టుకొని ఒక్కసారిగా ఆయన ఏం చెప్పాడు, ఇంట్లో చనిపోకూడదు బయట చనిపోకూడదు అని చెప్పాడు. కాబట్టి గడప మీదకి తీసుకెళ్లి, పైన చనిపోకూడదు, ఆకాశంలో చనిపోకూడదు, భూమి మీద చనిపోకూడదు కాబట్టి గడప మీదకి తీసుకెళ్లి, గడప మీద అంటే ఇల్లు కాదు, వాకిలు కాదు, రెండు కాదు, ఇల్లు కాదు బయట కాదు, అది చేశాడు. గడప దగ్గరికి వెళ్ళాడు. ఆకాశం మీద భూమి మీద చనిపోకూడదు కాబట్టి తొడల మీద వేసుకున్నాడు. ఆయుధంతో చంపకూడదు కాబట్టి గోళ్ళను పట్టాడు. గోళ్ళను పట్టి అతన్ని చీల్చేసి ఆ అది అంటే ఆ సింహము అవన్నీ తీసుకొని ఆయన హృదయంతో సహా మొత్తము తాగేసేసి ఆయనను చంపేసి శరీరాన్ని అంతా మొత్తము నుజ్జు నుజ్జు చేసేసి పూర్తిగా చంపేసి వదిలేసేయడం జరిగింది. ఆయన కోరుకున్న విధంగా, అంటే ఏవైతే ఆయన కోరుకున్నాడో అవన్నిటికీ విరుద్ధంగా చేసి ఈయన చంపడం జరిగింది. ఆయన చంపిన తర్వాత అండి, ఆ ఉగ్ర రూపం ఉందే, ఇక్కడ పోతన ఏమి వర్ణిస్తున్నారంటే అండి, ఎంత అద్భుతంగా ఉందండి. నాకు నా నా అదృష్టం ఏమో, ఇది మా కాలేజీలో దొరికాయండి ఈ మొత్తం బుక్స్ నాకు. ఎంత బాగున్నాయి, పాత బుక్స్ అండి ఇవి. ఇందులో ఏం వర్ణించాడంటే ఆయన, ఆ ఆయన ఎప్పుడైతే ఇక్కడికి రాగానే ఆ, ఈ నరసింహ రూపం ఎప్పుడైతే తీసుకున్నాడో ఈ రూపాన్ని, ఆ సాయం సంధ్య అండి, సాయం సంధ్య వేళలో ఆ భగవంతుని యొక్క దర్శనము అందరూ చూస్తున్నారంట. ఆయన దర్శనం కాకపోతే ఇంకెవరిదుందండి? అంత గొప్పగా నరసింహస్వామి యొక్క దర్శనాన్ని దేవదేవతలు అందరూ, అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ, ఈ హిరణ్యకశిపుడు ఎప్పుడు చనిపోతారా అని చూసేటువంటి వాళ్ళందరూ కూడా మునులు, కిన్నెరులు, సిద్ధులు, మహర్షులు, కింపురుషులు, యక్షులు, గంధర్వులు, దేవతలు, ఇలా అనేక మంది, అంటే ప్రజలను మనం తీసుకోలేము. ఎందుకంటే రాక్షసులు రాజు వాళ్ళకు మంచి చేస్తాడు అంతా. కానీ మిగతా వాళ్ళందరికీ చూసుకుంటే అందరికీ ఆయన విరుద్ధమే. అందరూ కూడా ఆ ఆ యొక్క రూపాన్ని, ఆ అద్భుతమైనటువంటి ఆ రూపాన్ని చూసి అందరూ ఆయనకి ఒకసారిగా ప్రణామం చేసుకుంటా ఉన్నారనమాట. అంత గొప్ప అవతారము, ఆ ఈశ్వరుని యొక్క అవతారం వాళ్ళ ఆ సమయంలో ఆయన సాక్షాత్కరింపజేస్తే అందరూ ధరించి ధన్యమైపోయినారని చెప్తున్నాడు. అంతటి ఉగ్ర రూపాన్ని ఆ, ధరించి ఆయన సంహరించిన తర్వాత అతను శాంతించట్లేదు. బ్రహ్మదేవుడు వెళ్ళి స్తుతిస్తాడు.
శాంతించాల. ఇంద్రుడెళ్ళి స్తుతిస్తాడు. ఇదంతా జరిగింది ఇంద్రుడి కోసమే. ఇంద్రుడికి దేవలోకం లేదని ఈయన ఇస్తున్నాడు ఇప్పుడు ఇదంతా. మరి ఇంద్రుడెళ్ళి స్తుతిస్తే ఆయన శాంతించలేదు. ఇంకా అందరూ అడుగుతారు శాంతించట్లేదు. లాస్ట్‌కి బ్రహ్మదేవుడు చివరికి వెళ్ళి లక్ష్మీదేవిని అడుగుతాడు, అమ్మా నువ్వు వెళ్ళి శాంతపరచమ్మా, నువ్వు కాకపోతే ఎవరున్నారు, ఆయన ఎప్పుడు నీకే ప్రియుడమ్మా, నువ్వు ఆయన పక్కనే ఉంటావు, మీ ఇద్దరికి ఉన్నటువంటి అనుబంధం అలాంటిది తల్లి, నువ్వు వెళ్ళి శాంతింపజేస్తే శాంతించబడతాడమ్మా, మాకెవరికి చేత కావట్లేదు, ఆ ఉగ్రరూపం మాకు కుదరట్లేదమ్మా అని అడిగితే లక్ష్మీదేవి సరే అని చెప్పేసి ఆ ముందు వరకు వెళ్ళిద్ది. ముందు వరకు వెళ్ళి చూస్తుంది. ఆయన నరసింహ అవతారం కదండి, సింహం అంటుంటాడు. ఆయనది అది గంభీరమైనటువంటి ఆ స్వరం బయటకు వస్తూ ఉంటుంది. లక్ష్మీదేవి ఆడి వరకు వెళ్ళి చూసి, నేను నా చేత కాదు, ఈ రూపం నేను ఎప్పుడు చూడలేదు, ఆ ఉగ్ర రూపం ఆయన ఎప్పుడు మంచిగా అందమైనటువంటి చిరునవ్వుతో ఉంటాడు. వెంకటేశ్వర స్వామి చూడండి, ఆయన పెదాలు నవ్వుతూ ఉంటాయి, చిరునవ్వుతో. ఆమ్, అలా అంటే పెదాలని విడదీయడు, అలాగని బిగించాడు, చిరునవ్వుతో ఉంటాడు. ఆ కళ్ళు ఎప్పుడు ఆ, ఆశీర్వదించేటువంటి వదనంతో ఉంటాయి ఆ కళ్ళు. ఆయన ప్రేమమూర్తితో ఉంటాడు ఎప్పుడు. అలాంటి వ్యక్తి ఆ రూపం నేను ఎప్పుడు చూడలేదు, ఈ రూపంలో నా చేత కాదు, నేను ఆయన్ని శాంతింప చేయలేను. శాంతింప చేసే విధంగా అతను లేడు. ఒక భార్య భర్త దగ్గరికి వెళ్తే, నేను ఈ మాట చెప్తే నా భర్త ఆ, వింటాడు, నా మాటకి విలువిస్తాడు అనే విధంగా అతను లేడు. నేను ఆయన దగ్గరికి ఇప్పుడు వెళ్ళే శక్తి నాకు లేదు, కాబట్టి నేను వెళ్ళలేనని ఆమె అనుకొని ఆగిపోతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు అది అర్థం చేసుకుంటాడు. ఆమె ఆ చెప్పిన విధానం అర్థమైపోయింది ఆయనకి. ఎవ్వరు వెళ్ళినా ఆయన శాంతించాలి, అందరు వెళ్ళి స్తుతిస్తున్నారు శాంతించాలి. ఇంకా చివరికి ప్రహ్లాదుడి దగ్గరికి వెళ్తాడు, నాయన నువ్వు భక్తుడివి, ఆ, మొత్తము భక్తులలో నువ్వే గొప్పవాడు అన్నట్టుగా ఉంది, నువ్వు తప్ప ఆయనను శాంతింపజేసే వాళ్ళు ఎవరు లేరు అనగానే, అవునా అని చెప్పి ప్రహ్లాదుడు చిన్నగా చేతులు మోడ్చాయ ఇలాగే సాష్టాంగ నమస్కారం చేసి ఆయన పాదాలను పట్టుకుంటాడు. పట్టుకోగానే ఆయన ఒక్కసారిగా ఆయన పాదాలకి ఎప్పుడైతే ప్రహ్లాదుడి యొక్క ఆ చిన్న చేతిలో ఆ ఆ స్పర్శ ఆయనకి ఎప్పుడైతే తగిలిందో, ఆ యొక్క శ్రీహరి ఆ నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ తండ్రి శాంతించి ఆయన మీద ఆ, ఇట్లా లేపుకొని ఆయన శిరస్సు మీద ఆ హస్తాన్ని పెట్టేసి దగ్గరికి తీసుకుంటాడనమాట. ఎంత ప్రేమో చూడండి. ఆ క్షణము ప్రహ్లాదుడు ఆశ్చర్యపోతాడు. ఆయన ఎప్పుడైతే ఈయన ఆశీర్వాదము అభయహస్తం ఆయన తల మీద పెట్టి నిమిరాడో, ఆయనకి ఎక్కడ లేనటువంటి ఏం, ఆ, వేద అధ్యయనం ఇంకా ఎక్కువగా ఆయనకి స్ఫురించి ఆయన మీద స్తుతించే విధంగా అనేక పద్యాలు పలుకుతాడండి. పలికి ఏం చెప్తాడంటే, తండ్రి ఇంతమంది దేవతలు దేవి పరివారము ఇంతమంది ఉంటే ఎవరికైనా నీ యొక్క ఆ దివ్య హస్తము ఎవరి మీద పెట్టలేదే, అసురుణ్ణి కోరికలతో ఉన్నవాణ్ణి నా మీద నీ యొక్క ఆ దివ్య హస్తం నా మీద పెట్టి నన్ను అనుగ్రహించావు తండ్రి, అంత గొప్ప ఆ ఆ అనుగ్రహాన్ని నాకు ఇచ్చావు, నేనేముంది అల్పుణ్ణి, ఇంతమంది ఉన్నా కూడా మీరు శాంతించలేకపోయారు, మిమ్మల్ని శాంతింపజేసేటువంటి శక్తి నాకు లేదు, కానీ తండ్రి నువ్వంటే నాకు అదొక భక్తి ప్రేమ అన్నీ ఉన్నాయి, నాకు ఏమి వద్దు, నీ నామస్మరణ ఒక్కటి ఉంటే చాలు, నీతోనే ఉంటే చాలు, నాకు అవి ఇవ్వు, ఈ కోరికలు ఏమొద్దు, నన్ను అసలు ఏ కోరికలలో ఉంచొద్దు, నువ్వు తప్ప నాకు వేరే ఏమొద్దు, ఆ విధంగా నన్ను అనుగ్రహించని అనేక పరి విధాలుగా అడుగుతాడండి. చాలా ఎక్కువ ఉంది అందులో. ఎంత గొప్పగా స్తుతించి అడుగుతాడో ఆ యొక్క శ్రీహరి నరసింహ రూపంలో ఉన్నటువంటి ఆ తండ్రి శాంతించి చక్కగా, నీలాంటి ఆ, భక్తుడిని నేను ఎక్కడా చూడలేదు, అంత గొప్పవాడివి, నాకున్నటువంటి అందరి భక్తులలో కూడా ఉత్తమోత్తమైనటువంటి భక్తుడివి నువ్వే నాయన, నీకేం కావాలో కోరుకోయ్యా అని చెప్పేసి అడిగితే, కావాలని నన్ను పరీక్షిస్తున్నావు తండ్రి నువ్వు, నాకే కోరికలు లేవు, నాకే కోరికలు వద్దు, నేను ఏమైనా కోరుకోవాలనుకుంటే నీ నామస్మరణ చేసుకునేది తప్ప నాకు ఇంకా ఏమీ వద్దు అని చెప్పి అడుగుతూ, నా తండ్రి అల్పుడు ఏమి తెలుసుకోలేకపోయాడు, నువ్వే తప్ప ఇంకెవ్వరు లేరు, అన్యులు లేరు, నువ్వే నాకు అనేది మా నాన్నగారు తెలుసుకోలేకపోయారండి. మా నాన్న ఈ ప్రాపంచిక విషయాల మీద వ్యామోహంతో అలా చేశాడు, మా నాన్నగారిని క్షమించి ఆయనకి మోక్షాన్ని ఇవ్వు అని చెప్పేసి అడగగానే, మీ నాన్నగారిని నా ఒళ్ళో పెట్టుకున్నప్పుడే, నా ఒళ్ళో చీల్చే సమయంలో నా యొక్క రూపాన్ని, నా కళ్ళని మీ నాన్నగారు చూశారయ్యా,
మీ నాన్న ఎప్పుడైతే నన్ను చూశాడో అప్పుడే నేను ఆయనకి మోక్షాన్ని ఇచ్చేశాను. నా రూపాన్ని ఎవరైతే చూస్తారో వాళ్ళకి మోక్షం ఖచ్చితంగా కలుగుతుంది. మీ నాన్నకి నేను మోక్షాన్ని ఇచ్చాను. మీ నా నువ్వు జన్మించినందువలన మీ నాన్న యొక్క తరం కాకుండా అంతకు ముందు పూర్వతరము, ఆ తర్వాత తరం వాళ్ళకు కూడా నేను మోక్షాన్ని ఇస్తాను. నా యొక్క భక్తులు ఎక్కడైతే ఉంటారో వాళ్ళకి, వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నేను మోక్షాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది. అంత గొప్ప వ్యక్తివి నువ్వు అని చెప్పేసి ప్రహ్లాదుడికి చెప్పి, ఇంకేమైనా వరం కావాలో తీసుకుంటే నాకు ఏమి వద్దు, నువ్వు తప్ప అంటే లేదు, నువ్వు ఉండాలి, ఇక్కడే ఉండాలి, పరిపాలన చెయ్యాలి, చక్కగా నీకు ఏ కార్యక్రమాలు అయితే నువ్వు చేయాలనుకున్నావు ఆ కార్యక్రమాలన్నీ చేస్తూ కుటుంబాన్ని వృద్ధి చేసుకుంటూ మీ వంశాభివృద్ధి చేసుకుంటూ నా స్మరణ చేసుకుంటూ అన్ని కార్యక్రమాలు చేసిన తర్వాత నువ్వు నాలో ఐక్యమైపోతావు అని చెప్పేసి ప్రహ్లాదుని దీవించి, దేవతలందరూ దీవించగానే ఆయన పోయి మీ నాన్న కార్యక్రమాలన్నీ చేసుకోపోయి అని చెప్పగానే వాళ్ళ నాన్నకు చేయాల్సినటువంటి ఆ ఉత్తర క్రియలు ఉన్నాయి కదా, ఆయన్ని చేయడానికి వెళ్తాడు. దేవతలందరూ ఇప్పుడు వస్తారు. ఇంద్రుడు వచ్చి మాకు రాజ్యాన్ని ఇచ్చావయ్యా, నీకు ప్రణామాలు అని చెప్తాడు. సిద్ధులు వస్తారు. మా అష్ట సిద్ధులన్నిటినీ హిరణ్యకశిపుడు తీసుకెళ్ళి మాకు లేకుండా చేశాడయ్యా, మా సిద్ధులన్నీ మాకు ఇచ్చావయ్యా అని చెప్పేసి చెప్తారు. అలాగే మనువులందరూ వస్తారు. మనుధర్మ శాస్త్రం అని వాళ్ళ శాస్త్రాలన్నీ, మనుస్మృతులని మనం ఈరోజు ఏమైతే ఆచార సాంప్రదాయాలు విలువలని పెట్టుకున్నామో అవన్నీ రాసినారనమాట వాళ్ళు. వాళ్ళు వచ్చి ఈ వేదాలన్నిటినీ నాశనం చేశాడయ్యా, అన్నిటిని మళ్ళీ తిరిగి మాకు ఇచ్చావు అంటారు. మళ్ళీ మునులు మహర్షులు వాళ్ళందరూ వచ్చేసేమంటారంటే, మేము యజ్ఞాలు యాగాలు చేసుకునేటువంటి మమ్మల్ని ఏమి చేయనీయకుండా చేశాడు, మళ్ళీ అన్ని చేసుకునే భాగ్యాన్ని మాకు కల్పించావు అంటారు. అలాగే దేవతలందరూ వచ్చి ఆవిర్భాగాలు మాకు లేకుండా చేశాడు ఇన్నాళ్ళు, ఏ యజ్ఞం చేసినా కూడా ఎప్పుడన్నా ఎవరన్నా ఒకరు చేస్తే మొత్తం ఆయనకే అని చెప్పి ఆయనే తీసుకున్నాడు, మాకు ఇవ్వలేదు, అవన్నీ ఈరోజు మేము పొందే భాగ్యం మాకు ఇచ్చావు అంటారు. గంధర్వులు అలాగే వచ్చారు, కింపురుషులు అలాగే వచ్చారు, యక్షులు అలాగే వచ్చారు. అందరూ వచ్చి ఆ నరసింహస్వామిని కి ప్రణామం చేసి వాళ్ళు ఏ విధంగా అయితే ఇప్పుడు మళ్ళీ సంతోషంగా ఉన్నారో ఆ విషయాలన్నీ చెప్పి, తండ్రి మీరు శాంతించినందుకు సంతోషమయ్యా అని చెప్పేసి చెప్పినప్పుడు, ఇదంతా ఎవరు చెప్పారండి? నారదుడు ధర్మరాజుకు చెప్తున్నాడండి ఇదంతా. అలా చెప్పి అందరు వెళ్ళిపోయినప్పుడు ఆ స్వామి శాంతమూర్తి అయిపోయి మళ్ళీ లక్ష్మీదేవితో పాటు కూడి వైకుంఠానికి వెళ్ళినప్పుడు ఈ నారదుడు వెళ్ళారు అని చెప్పి, ఈ కథ వింటే ఏమొస్తుంది ఫలశ్రుతి అని చెప్పేసి ఆయన ఏం చెప్తున్నాడంటే, ఈ కథ ఎవరైతే వింటారో నరసింహస్వామి యొక్క ఆవిర్భావము, ఆ స్తంభము నుంచి వచ్చేటువంటి ఆవిర్భావాన్ని ఎవరైతే విన్నారో ఆ వాళ్ళందరూ, ఆ కథ వినేవాళ్ళు, ఆ సభా ప్రాంగణంలో ఉన్న వాళ్ళందరూ, కథ విన్న వాళ్ళందరూ, అది మొత్తం చూసినటువంటి వాళ్ళందరూ, అంటే ఆ చెప్పేటప్పుడు ఆ విధంగా ఊహించుకొని ఆ తండ్రిని ఏ, గురించి ఆలోచించినటువంటి వాళ్ళందరూ కూడా మోక్షాన్ని పొందుతారు, మరు జన్మ అంటూ ఇవ్వడు ఆయన అని ఫలశ్రుతిని చెప్పాడనమాట. ఈ కథ చెప్తూ నారదుడు ధర్మరాజుకి ఈ ఫలశ్రుతి చెప్పడం జరిగింది. ఆ విధంగా ఆ సనందనదులు పెట్టినటువంటి శాపం పుణ్యంగా మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడు గాను, రెండో జన్మలో రావణుడు కుంభకర్ణుడు గాను, మూడో జన్మలో కృష్ణావతారంలో శిశుపాలుడు దంతవక్రుడు గాను, 3 జన్మలు ఎత్తి ఆ జయ విజయులు వాళ్ళ శాపాలను పోగొట్టుకొని మరి తిరిగి మళ్ళా వైకుంఠంలోకి వెళ్ళి ద్వారపాలకులుగా ఉన్నారు ధర్మరాజా. మరి అంతటి శ్రీహరి మీ బావగా మీ దగ్గర ఎప్పుడు మీతో పాటు ప్రతి సమయంలో ప్రతి గడియలో మీతో పాటు ఉన్నటువంటి ఆ తండ్రిని మీరెంత గొప్పవాళ్ళు, ఎంత భక్తిపరులు, ఎంత పొందారో చూడండి ఆయన దగ్గర నుంచి అనుగ్రహాన్ని. లేకపోతే మీతో పాటు ఆయన ఉన్నాడంటే ఏంటండి, మీరెంత అదృష్టవంతులండి. మీరు మీ పాండవులందరూ ఎంత అదృష్టవంతులో, మీతో పాటుగా ఉన్నాడండి ఆయన. అంతటి గొప్ప తండ్రి ఆ శ్రీహరి అని చెప్పేసి ఆ శ్రీహరి గురించి చెప్పి ఆ కథను పూర్తి చేయడం జరిగింది. అంతా శ్రీకృష్ణార్పణమస్తు. ఆ తండ్రి గురించి చెప్పే భాగ్యాన్ని నాకు కల్పించిన మీ అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి. థ్యాంక్ యూ టు ఆల్. ఓం నమో భగవతే వాసుదేవాయ. అంతా శ్రీకృష్ణార్పణమస్తు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, బాగా చెప్పారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ థ్యాంక్ సావిత్రి యూ మ్యామ్. అమ్మా. థ్యాంక్ యూ మేడం. అందరికి అర్థమైందండి? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? సావిత్రి మ్యామ్ మనకి క్లారిఫై చేస్తారు. కళ్ళకి కట్టినట్లు చెప్పడానికి ప్రయత్నం చేశారు. థ్యాంక్ యూ. మేము నేరుడు హైదరాబాద్ లో వెళ్ళినప్పుడు అపార్ట్మెంట్ లో వేయించారండి. ఈ నాటకం చాలా బాగుంది. వాళ్ళు వేసిన వాళ్ళు కూడా చాలా అందంగానే ఆ నరసింహ అవతారం, ఆ ఉగ్ర రూపం అలా వచ్చినట్టు
నిజంగా హిరణ్యకశిపుడు కిందకి ఇలా పడేసి చీల్చితే అతను నిజంగా పడిపోయాడు, చెయ్యెత్తి మనిషి ఏమో చాలా దెబ్బ తగిలిందేమో అనుకున్నామండి. చాలా బాగా చేశారు, అది గుర్తొచ్చింది. థ్యాంక్ యూ అండి.